థ్యాంక్ యూ మణికంఠ. ఇక విజయవాడలో న్యూ ఇయర్ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో మా ప్రతినిధి లీలా అడిగి తెలుసుకుందాం. లీలా, విజయవాడలో ధామ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రాధా మాధవ్ అండ్ క్లేవ్లో అయితే మాత్రం ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. 2025కి గుడ్ బై చెప్పేస్తూ 2026కి వెల్కమ్ చెప్తూ అయితే మాత్రం ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ప్రయత్నం చేద్దాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడదాం. మేడం చెప్పండి, ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తున్నాము. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో అంటారు చూసారా, ఒక కొండ కింద అందరూ అలాగా. చూసుకుంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి డాన్స్ చేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బాగా చిన్న లేకుండా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. జీవి రాజమ్మ ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం మేము. అందరూ ర్యాంప్ వాక్ చేశారు, ఎలా? సూపర్. మరికొంతమందితో మాట్లాడతాము. సో ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? హాయ్ మ్యామ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము ఎలా సెలబ్రేషన్ మీరు చూస్తున్నారు కదా, మేము చాలా బాగా చేసుకున్నాం. మా ఫ్యామిలీస్ అన్ని 160 ఫ్యామిలీస్ అండి. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. ఇది కాకుండా దసరా, దివాళీ మేము అన్ని అందరూ ఆల్ టుగెదర్ ఫ్యామిలీస్ లాగానే చేసుకుంటామండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఫుల్ జోష్గా చేసుకుంటామని. ఇంకా అంటే మేడం చెప్పండి, 2025 ఎలా ఉంది, 2026 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? GV Radha Madhav is celebrating 31st night here in on stage performance in despite of the age, without elders and younger, anyone is participated in the on stage performance here. 2025 కంటే ఇంకా హోప్ తో 2026 లోకి ఎంటర్ అవుతున్నాం. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఫ్రమ్ GEV సొసైటీ. అయితే చూడొచ్చు 2026కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నారు అప్పుడే. సో అందరూ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నారు. మేడం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అందరూ పాడి పంటలతో, అందరూ ఆరోగ్యాలతో, అందరూ చల్లగా ఇయర్ అందరూ హ్యాపీగా జరుపుకోవాలని వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అంతేకాకుండా మా జీవి రాధా మాధవ్ తరపున కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చాలా 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 బాగా చేస్తున్నందుకు హ్యాపీ జీవి రాధా మాధవ్ వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అయితే చూడొచ్చు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి మేడం, అంటే ఇక్కడ చూసుకుంటే బేసిక్గా కులమతాలకు అతీతంగా అందరూ అన్ని వర్గాల వాళ్ళు కలిపి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు డాన్సులు, పిల్లలు, జోష్ ఎలా అనిపిస్తుంది? చూసారు కదండి మీరు, అసలు నేను చెప్పాలా, అంత సూపర్గా పెద్ద చిన్న అదర్ క్యాస్టా అదరు కులాల అనేది అసలు క్వశ్చనే లేదండి. అందరం కలిసి చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. నాట్ ఓన్లీ న్యూ ఇయర్, ఎవ్రీ ఫెస్టివల్స్ అలాగే చేసుకుంటాము. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు స్టే హియర్ ఇన్ దిస్ రాధా మాధవ్ జీవి ఫ్యామిలీ. వీఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ. దట్స్ వై వీఆర్ వెరీ హ్యాపీ టు లివ్ హియర్. అందరూ చాలా బాగా కలుస్తారండి, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లో ప్రతి ఒక్కరు ఆట పాటలతో అయితే మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. హాయ్ మేడం, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్గా అయితే ఫుల్ జోష్ లో అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఉన్నారు. చాలా బాగా అయితే మాత్రం సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నారు. మరో పక్కన అలాగే ర్యాంప్ వాక్స్, తల్లి కూతురు ర్యాంప్ వాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేడం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఎంజాయ్ చేస్తారు? సూపర్ బాగా ఎంజాయ్ చేస్తాం. చూడొచ్చు ఫుల్ గా అయితే మాత్రం ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నారు. చూడొచ్చు ఆటపాటలతో, డాన్స్ అయితే మాత్రం చిన్న పెద్ద తారతమ్యం లేదు. అందరూ కూడా చక్కగా అత్తా కోడలు, తల్లి కూతుర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డాన్స్ చేస్తూ ప్రతి మూమెంట్ ని, ప్రతి సెకండ్ ని వాళ్ళైతే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ హాల్లో అయితే మాత్రం ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అన్ని కుల మతాలకు అతీతంగా అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళతో సైతం కూడా చక్కగా డాన్స్ అయితే చేయడం అనేది అందరికీ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఉత్సాహభరితంగా, ఆనందభరితంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరైతే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో అయితే ఉన్నారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది. మరి కాసేపట్లో న్యూ ఇయర్ 12 కావస్తుంది. 12 గంటలకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని సెలబ్రేషన్స్ ఇక్కడ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే ఏదైతే ఇచ్చారు
సో ఓవరాల్గా చూశారు కదా విజయవాడలో అయితే మాత్రం మామూలుగా లేదు, పిచ్చి పీక్స్లో అయితే మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. 2025కి గుడ్ బై చెప్పి 2026కి వెల్కమ్ చెప్పేందుకు అయితే మాత్రం విజయవాడ నగరవాసులు సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ లీలా.